మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో కుక్కల కోతుల బెడద నుండి ప్రజలను రక్షించాలని మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ నేత కొండన్ సురేందర్ గౌడ్ తెలిపారు. ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా కుక్కల కోతుల బెడద నుండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నిసార్లు మున్సిపల్కు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. ఈ మధ్య కాలంలో సుమారు 10 మందికి గాయాలయ్యాయని, వారికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆర్థిక సాయం కూడా చేశాడని, ఆయన మున్సిపల్ అధికారులు పాలకవర్గం చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో వచ్చినాం. ఈ మున్సిపాలిటీ ఉన్న అధికారులు, ఈ ప్రజాప్రతినిధులు, ఆ బీఆర్ఎస్ వాళ్ళు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా బీఆర్ఎస్ నీడలనే బతుకుతురు, ఇంకా అదే పోకడలు పోతురు. అంటే ప్రజా సమస్యలను పట్టించుకుంటలేడు. ముఖ్యంగా మెదక్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందనే ఉద్దేశంతో గత కౌన్సిల్లో చర్చ జరిగిన దాని మీద ఈ బీఆర్ఎస్ నాయకుడు మా పార్టీలో కాంగ్రెస్లోకి వచ్చి మా పార్టీని మొత్తం ఓడిపోయేటట్టు చేసిన నాయకుడు ఈయన ఏం చేస్తుందంటే మళ్ళా నెల మీటింగ్ వరకు కూడా దాని గురించి పరిష్కారం జరగలేదు. అదేవిధంగా ఇద్దరు మనుషులను కుక్కలు ఘర్షణ ఉద్దేశంతో హనుమంతరావు గారు వచ్చి మెదక్లో పరామర్శించి వెళ్ళడం జరిగింది. ఆయన ముంగట కూడా హామీ ఇవ్వడం జరిగింది, నేను కుక్కలను బట్టి ఇచ్చేస్తాను, నేను మళ్ళీ సమస్య జరగకుండా చూసుకుంటాను. మళ్ళీ ఆయనను ధర్నా దిగుతామా, అతనిని నిలదీస్తామా అనేది ప్రజలతోని. ఇప్పుడు మేమే నలుగురం వచ్చినాం కాదు, ఒక 100 మందితోనే ఆయన నిలదీస్తాం. అధికారిని పని ఎందుకు చేయాలని అడుగుతాం పక్క. దాని మీద పని కాకపోని ఏడల అతన్ని కంపల్సరీ మున్సిపల్ నుంచి బయటకు రానియకుండా దిగ్బంధం తీస్తాం.